హాయ్ హలో అండి. నేను మీ ఆమెని. నేను మీకు అయితే పోయినసారి వాటిల్లో చెప్పాను కదా, నేను కటింగు వీడియోస్ పెడతానని. ఇక ఫస్ట్ అయితే ఇలా క్లాత్ని నేనైతే ప్రజెంట్ మీకు లైనింగ్ పీస్ మీద కటింగ్ చూపిస్తున్నాను. దాన్ని అయితే జాడిచ్చి పిండి ఆరేసుకున్న తర్వాత ఇలా ఐరన్ అయితే నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే ముడతలు ఉంటే కటింగ్ అయితే నీట్గా రాదు కదండి. దానికోసం అయితే ఐరన్ చేసుకోవాలి. చేసుకుని ఇలా నీట్గా మనం వాష్ చేయకోకుండా చేద్దాంలే అనుకుంటే మటుకి అది కొన్ని క్లాతులు బాగుంటాయి, కొన్ని షింక్ అవుతూ ఉంటాయి. ఇంత రిస్క్ మనం చేసుకోకుండా మనం స్టార్టింగ్ కటింగ్ చేసుకునే ముందే ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే ఏ క్లాత్ అయినా సరే మనకి పైన క్లాత్ అనేది అది ఎంత జారుదన్నా లేకపోతే ఎంత స్టిఫ్గా ఉన్నా సరే లైనింగ్ మట్టుకి ఇలా ఐరన్ చేసి స్టిఫ్గా ఉంటే కటింగ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది. నేను మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరైతే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ పెడతాను. మీకు ఏదన్నా మేబీ ఇప్పుడు నేను వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. కటింగ్ మొత్తం టేపు స్కేలు ఏమీ లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో ఎలా కటింగ్ చూపిస్తాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ అయితే ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ని కరెక్ట్ లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టుగా విధంగా ఫోల్డింగ్ చేసుకొని అలా ఎడ్జ్ని నీట్గా 4 ఒకే దగ్గరికి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన ఫోల్డింగ్ ఉంటుంది కదండి, ఫోల్డింగ్ అయితే ఎలా ఉందో మీరు చూసుకోండి. మనం 2 మడతలుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ని అయితే దాని మీద చూసుకోవాలి. మన ఆది బ్లౌజ్ని దాని మీద ఎలా చేస్తామంటే మీకు నేను చాలా ఈజీ మెథడ్సే చూపిస్తాను, కష్టం కూడా అవసరం లేదు. కొంతమందికి నాకు లెక్కలు వస్తేనే నాకు మిషన్ వస్తుంది, లెక్కలు లేకపోతే నాకు మిషన్ రాదు అనే భయం కూడా అవసరం లేదు. ఇక చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ ఎడ్జ్ మన కింద నాటు ఉంటుంది కదా, ఆ నాటు నుంచి షోల్డర్కి కరెక్ట్గా కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర మనం స్టిఫ్గా పట్టుకుంటే ఆ బ్లౌజ్ లెంత్ అనేది ఎంత అనేది వచ్చేస్తుంది. అక్కడ జస్ట్ మనం కింద అయితే మనం పట్టీ వేసుకోవాలి కదండి, కింద మనం పట్టీ వేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం పట్టీ ఎంతైతే వేస్తామో అంత 1/2 ఇంచ్ ఎడ్జ్ వదిలేసి అక్కడి నుంచి ఏ కొలత పెట్టుకున్నా సరే ఇంకా అక్కడ నుంచే వస్తుంది తప్ప దాన్ని బ్లౌజ్ ఎడ్జ్ నుంచి అయితే ఉండదు. బ్లౌజ్ ఎడ్జ్ నుంచి వస్తే మళ్ళీ ఖర్చులు తేడా వస్తుంది. ఇప్పుడు మనం కుట్టయితే మనం పైన కింద ఖర్చు అయితే ఇచ్చాం కదా, దానికి పైన షోల్డర్ పట్టుకొని అది ఎంతవరకు వచ్చింది దానిపైన ఖర్చు కూడా మీకు పెట్టి చూపించాను. అదే కింద హాఫ్తే అక్కడ పెట్టాను చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అది అక్కడకు ఉంది బోర్డరు, దానిపైన ఇంకొంచెం ఖర్చు పెట్టాను. అంటే మేబీ మొబైల్ వంగి ఉండడం వల్ల మీకు అలా వంకరగా ఏమన్నా కనిపిస్తుండొచ్చు. అలా అయితే స్ట్రైట్ లైనే. మాకు ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవడం మాకు రావట్లేదండి అంటే కనుక మేబీ మీరు స్కేల్ అయితే వాడేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు. మీకు అంత కరెక్ట్గా రావట్లేదు, నేను తప్పు గీస్తానేమో అని అనుకున్నారనుకో మీ స్కేల్ అయితే వాడండి. ఇప్పుడు మనం అయితే నిలువు కొలత తీసుకున్నాం చూసారా, ఇక్కడ 1/2 ఇంచ్ మొత్తం ఒక డాట్స్ పెట్టి లైన్ వదిలేసాను. అంటే ఇంకా అక్కడి నుంచే ఏ కొలత పెట్టినా అక్కడి నుంచే కొలత పెట్టాలి. ఇదంతా మీకు చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద మెథడు. దాని మార్కింగులు, దీని ఖర్చులు కూడా అన్నీ అందులోనే కలిపి వస్తాయి. చూడండి, చంక దగ్గర ఖర్చుతో సహా పట్టుకోండి, అక్కడ నడుము కొలత అది లూజు, అంటే అది అక్కడని కాదు, అది లూజు. మీకు అక్కడ నుంచి ఇటువైపు ఆ ఎడ్జ్ నుంచి అది ఎంతవరకు ఖర్చుతో వచ్చిందో అది మీ లూజ్కంతా ఒక బాక్స్ టైప్లో వచ్చేసింది కదా, ఇప్పుడు చూసుకున్నారా బాక్స్ టైప్ వచ్చింది. ఇంకా మనకి బ్లౌజ్ పొడవు వెడల్పు అయితే పర్ఫెక్ట్ తీసేసాం, ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదండి, నెక్ కింద నడుము ఉంది కదా, ఆ నడుముని చూసుకోండి, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఇందాక ఖర్చు అయితే వదిలాం కదా, ఆ ఖర్చు వదిలిన దగ్గర నుంచి కరెక్ట్గా ఆ నడుము పెట్టండి. అది పెట్టాను కదండి చూసారా, ఒక బిట్ అలా వదిలి దానిపైన ఇంకో కొంచెం ఖర్చు పెట్టండి. ఎందుకంటే మనం మెడ వేసుకోవాలి కాబట్టి అది కొంచెం వదలాలి, లేదంటే మెడ ఇంకా డౌన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి కింద ఉన్నది కరెక్ట్గా ఉన్నది కొలతకు రాదు, ఆ పైన ఉన్నది చూసారా అదే మన కొలత. ఇంకిప్పుడు షోల్డర్, ఇప్పుడు మీకు మెడ గీయడం అయితే చూపిస్తున్నాను. 2 షోల్డర్లు కరెక్ట్గా పట్టుకొని మీకు బ్యాక్ సైడ్
ఉంది కదా, దాన్ని కూడా ఆ ఎడ్జెస్ కూడా ఇలా మడతలు కూడా రాకుండా స్ట్రైట్గా లాగండి. స్ట్రైట్గా లాగి మీరేం చేస్తారంటే దాని మీద ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, మీకు చెప్పాను కదా, కింద మనకు లెక్కలో రాదు, ఖర్చుతో సహా ఉన్నది పైదే మనకు లెక్కలోకి వస్తుందని. అక్కడి నుంచి రౌండ్ పెట్టండి. ఇక్కడికి ఆ షోల్డర్ అనేది కరెక్ట్గా గీత మీదకి రావాలి. ప్లస్ ఈ నడుము ఉంది చూసారా, ఆ నడుము కూడా కరెక్ట్గా ఎడ్జ్ వచ్చింది చూసారా, అది అలా కరెక్ట్గా ఎడ్జ్ పెడితే మనకు రౌండ్ అనేది మెడ నీట్గా వస్తుంది. ఇంకా అక్కడెక్కడ తప్పు కూడా ఉండదు. ఈ ఎడ్జ్ ఎలాగో ఖర్చు తీసేసాం కాబట్టి మనకు కరెక్ట్గా అక్కడ పెడితే సరిపోతుంది అనమాట. ఆ రౌండ్ని ఇలా గీసేయండి. లేదు మాకు ఇంకా కొంచెం రౌండ్ కావాలి, ఆ రౌండ్ సరిపోవట్లేదు అంటే జస్ట్ కొంచెం తీసుకోండి రౌండ్ షేప్, అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. మేబీ తర్వాత ఇక షోల్డర్ అయిపోయింది, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ నెక్ అయిపోయింది కాబట్టి షోల్డర్. నా పార్ట్ ఆఫ్ కటింగ్ అయితే ఇలాగే ఉండిద్దండి. ఎందుకంటే మేబీ నేను చాలా చెప్పి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడైతే యూట్యూబ్ అయితే నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అంతకుముందే చాలామందికి నేర్పించి ఇప్పుడు అడుగుతున్నా కానీ నేర్పించలేకపోతున్నా. ఇలా నేర్పించలే అక్క అంటే నాకు అంత టైం లేదమ్మా పిల్లలతో అని చెప్పేసి ఇలా యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. మీ షోల్డర్ పెట్టాను కదా, అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు వదిలేండి. చూడండి, కరెక్ట్ షోల్డర్ మిడిల్ అటువైపు ఉండాలి, ఖర్చు ఇటువైపు ఉండాలి, రెండు వైపులా ఉండాలి. ఒకవైపు ఉండి ఒకవైపు లేకపోయినా షోల్డర్ తక్కువ వస్తుంది. షోల్డర్ తక్కువ వస్తే మళ్ళీ షోల్డర్ జారడం, మెడ ఇరుక్కోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కరెక్ట్గా అదే షోల్డర్. అది అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అటువైపు మీకు సరిగ్గా కనబడట్లేదు, ఇటువైపు చూపిస్తున్నాను చూడండి. మీకు అక్కడ నడుం దగ్గర నుంచి చంక, అది కూడా ఎక్కడ పెడుతున్నాను చూడండి. మళ్ళీ ఆ ఎడ్జ్ పెట్టకూడదు. ఇక్కడ కరెక్ట్గా మనం గీత తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కుట్టు మీద అక్కడ కొంచెం ఖర్చు, మళ్ళీ సేమ్ యాస్టీస్ అది సేమ్ అలాగే ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని రెండింటిని చంకలా కలపాలి. చూస్తున్నారు కదండి, ఇలా రౌండ్ షేప్ తీసుకోవడం. మేబీ అక్క నేను ఫస్ట్ టైము నాకు రాదు, నేను ఇలా తీయలేను అని అంటారా? తీయలేనన్న దానికి కూడా అది కూడా బాధపడద్దు. అది కూడా ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీరు టేప్ తీసుకోండి. మెడలు ఇప్పుడు మీరంటే కరెక్ట్గా ఎలా పెడుతున్నారక్క, ఇప్పుడు సన్నటోళ్ళకి ఎంత పెట్టాలి, లావుటోళ్ళకి ఎంత పెట్టాలి, అయితే కొంచెం వెయిట్ ఎలా పెట్టాలి అని చెప్పేసి మీరు అడుగుతారు. అప్పుడు నెక్ ఏంటంటే ఆమె కొంచెం సన్నగా ఉంటుంది, 2.5 2.5 ఇంకొంచెం అయితే. మరీ కొంచెం లావుగా ఉంటుంది చూసారా, 3. ఇంకంతకు మించి అసలు వెళ్ళదు. ఏదైనా సరే ఎవరికైనా సరే నెక్ బ్లౌజెస్ వచ్చేసరికి 3కి మించి వెళ్ళదు. అంటే ఆల్మోస్ట్ అది 6 వస్తుంది. ఇంకా వర్క్ బ్లౌజెస్ అంటారా అవి వేరే చెప్తాను మళ్ళీ. ఇప్పుడైతే షోల్డర్ కూడా చూసుకోండి, అటు ఇటు ఖర్చు వదిలేసాను. ఇప్పుడు నెక్ అయితే అక్కడ మీకు చూపించాను కదా, దానికన్నా ఎక్కువ రాకూడదు. వాళ్ళ పర్సనాలిటీని బట్టి మీకు బ్లౌజింగ్ బట్టి అర్థమైపోతుంది. అక్కడ 2.5 2.5 ఆ మధ్యలోనే ఉంది, అంతే మీకు చూపించాను. నాకు ఇలా చంక గీయడం రాదు అనుకున్నారనుకోండి, అటు నిలువుగా ఒక స్ట్రైట్ లైను, అడ్డంగా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఆ ఎడ్జ్ కలుస్తుంది కదా ఆ మూల దగ్గర నుంచి 1.5 లేదా 1.5, అంతకు మించి మీరు ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే మీకు రౌండ్ నీట్గా రావాలి కాబట్టి. అంత క్రాస్లో కూడా పోయింది. మరి కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి అప్పుడు కొంచెం బుసక అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఆ మూల నుంచి ఇటువైపు 2.5 అటువైపు 2.5. చూసారా, నేను గీసింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంతే వస్తుంది. అక్కడి నుంచి 1.5 ఉంటుంది, ఇటు 2.5 ఆ 3 చుక్కల్ని కలుపుతా గీసుకుని రౌండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది మేబీ నాకు ఇలాగ చంక గీయడం రాదు, మెడ అన్న లూజ్ వస్తుందేమో, మీకు భయంగా ఉంది, నేనంటే గబగబా గీసేసాను, అది ఎంత వచ్చిందో ఏంటో మాకు తెలియదు అని అనుకున్నారనుకోండి, నెక్ మట్టికి 2.5 2.5. మరి కొంచెం లావుగా ఉన్నారనుకోండి 3కి మించి అసలు అవసరం లేదు. 2.5 సరిపోతుంది మనకండి. 2.5 2.5 టాప్. మీరు అలా అయితే గీసుకునే. ఇప్పుడు గీసుకోవడం అయితే అయిపోయింది చూడండి. కటింగ్ కూడా అది చేస్తున్నాను. నెక్ కట్ చేసుకుంటారండి ఫస్ట్. నెక్స్ట్ టాప్ షోల్డర్కి వచ్చేయండి. షోల్డర్కి అయితే వచ్చేసి నెక్స్ట్ చంక కట్ చేసుకుంటారండి. ఇటువైపు నుంచి వెళ్తున్నాను, నాకు టేబుల్ కొంచెం ఇటువైపు అనువుగా ఉంది. మళ్ళీ మొత్తం తిప్పడం మీకు కనిపిస్తుందో కనిపించదో, రౌండ్ తిప్పుతాని నేను ఇటు నుంచి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. మనం ఎంత నిదానంగా వర్క్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్పీడ్గా చేసేద్దాం అనుకుంటే అది పర్ఫెక్ట్గా ఎక్కువ రాదు. అందుకని ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కొంచెం నిదానం నేర్చుకోండి, తర్వాత అదే ఆటోమేటిక్గా వస్తుంది.
ఇది 1 లేదా 2 సార్లు ఇంకా చూడండి. మీకు ఇందులో ఏదైనా డౌట్లు అనిపించినాయి అనుకోండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను. లేదా దానికి వీడియో మళ్ళీ ఎలా చేయాలి ఏంటనే చెప్పేసి మళ్ళీ ఒక వీడియో అయితే ఒకటి పెడతాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి చూపించాను. నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్ కూడా కట్ చేసి చూపిస్తానులేండి, వేరే విషయం. నెక్స్ట్ మళ్ళీ ఫోల్డింగ్, ఎందుకంటే ఈ ఎడ్జ్ కట్ చేసుకున్నాము, ఇంకా ఆ ఎడ్జ్ ఒకటి ఉంది కదండి, అది సమానంగా లేదు. 4 అనేవి సమానంగా లేదు. 4 సమానంగా ఉండడం కోసం చూసి మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎడ్జెస్ కొంచెం అటు ఇటు అయినాయి అనుకోండి, మళ్ళీ కొంచెం హ్యాండ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, మన కుట్టు దగ్గర కరెక్ట్గా రాదనమాట. అందుకని అవి 4 కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని 4 చూసుకొని కట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు హ్యాండ్కి కూడా మీరు పెద్దగా అమ్మో హ్యాండ్ అని, ఎందుకంటే నేను నేర్పించినప్పుడు పిల్లలు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. హ్యాండ్ అంటే ఎంతో తెగ హైరాణ పడిపోయాం, మేము వేరే దగ్గర నేర్చుకున్నాక మా వల్ల కాలేదు అని. ఏం అవసరం, చాలా ఈజీ మెథడ్. నా దగ్గర అయితే అస్సలు 2లో సగం ఎంత, లేకపోతే 6లో సగం ఎంత, 10లో సగం ఎంత అని తెలియని వాళ్ళు కూడా మిషన్ నేర్చుకొని మిషన్ బ్లౌజులు కుడుతున్నారు. అలా నేర్పానైతే వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మనం అలా నేర్పాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు, మీకు ఎలా అర్థమవుతుంది అంటే నేను అలా నేర్పుతాను. అక్కడ 1 ఇంచ్ అది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడానికి అనమాట. మన హ్యాండ్కి లోపల హెమ్మింగ్ ఉంటుంది కదండి, ఆ హెమ్మింగ్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ ఉంది, మీరు బయట నుంచి పెట్టుకొని దాని ఖర్చులు గీసుకొని మీకు ఇంత రిస్క్ అయితే అవసరం. మళ్ళీ దానికి ఈ ఎడ్జ్ అని, మళ్ళీ దానికి క్రాస్ ఎడ్జ్ అని. ఇప్పుడు ఎందుకంటే మేము వర్కర్కి ఇచ్చేది ఏం కాదు, మన ఇంట్లో నేర్చుకోవడానికి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నా. మీరు ఇంట్లో నేర్చుకొని మీరు ఇంట్లో కట్ చేసుకొని మీరుగా కుట్టుకునేలాగైతే నేను నేర్పుతున్నాను. ఇప్పుడు చూసారా, మనం 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ పైనుంచే రావాలి. ఎందుకంటే ఇదంతా మనం హెమ్మింగ్ కోసం లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అది చూసేయండి. ఫోల్డ్ చేస్తాను, ఫోల్డ్ చేసి మీకు అర్థం అవ్వడం కోసం అక్కడి నుంచి హ్యాండ్ పెడుతున్నాను. అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ ఎంత కరెక్ట్ షోల్డర్ పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఖర్చు కూడా ఉంచుకోండి. ఎందుకంటే మనకి హెమ్మింగ్లో కొంచెం హెమ్మింగ్ చేసేవాళ్ళు అటు ఇటు చేయొచ్చు, దానికోసం అని చెప్పేసి మనం తర్వాత గీసే అది స్టిచ్చింగ్, అది వేరేలేండి. దానికోసం ఖర్చు అయితే మాత్రం కొంచెం కంపల్సరీ ఉంచుకోవాల్సిందే. ఖర్చు తగ్గించి మాత్రం ఎవ్వరూ పెట్టుకోవద్దు. ఏదైనా సరే బ్లౌజ్ పొడవు పెంచుకోవాలి అంటే కష్టం అవుతుంది, కానీ తగ్గించుకోవాలంటే ఎంతసేపు చెప్పండి. హెమ్మింగ్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి కానీ అలా స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. పెంచుకోవడమే కష్టం అవుతుంది, తగ్గించడం చాలా ఈజీ. అందుకని ఖర్చుతోనే ఉంచండి, ఖర్చుతోనే పెట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, మీరు బ్లౌజ్ దాని మీద పెట్టేసరికి మీకు అసలు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎడ్జ్ అక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీద జస్ట్ ఇలాగ గోరు పెట్టి రఫ్ చేయండి. ఎందుకంటే మనకు అడుగుని కనిపించదు కదా, దానికోసం మనకు గుర్తుపడుతుంది. ఆ గుర్తుని అక్కడ చేసుకోండి. ఇదంటే జస్ట్ ఎడ్జ్ లేదు, దానికి ఏం చేస్తామంటే చిన్న అతుకు వేస్తాము, సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఒకటి, వేరే ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసి అది కటింగు ప్లస్ స్టిచ్చింగ్ 2 పెట్టేస్తాయి. ఇదేమో కటింగ్ వివరంగా పెడుతున్నాను, మళ్ళీ అర్థం కాకపోయినా సరే ఇంకోసారి కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. అందులో అయితే చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. అదేం లేదండి, మనం జస్ట్ ముగ్గు గీస్తాను చూసారా, ఆ ముగ్గు టైప్లో దీన్ని ఆ షోల్డర్ దగ్గర నుంచి గీసేయండి. జస్ట్ కర్వ్ వచ్చేస్తుంది హ్యాండ్, మీరు ఇంక పక్కన పెట్టేసుకోండి, దాని గురించి ఏమొద్దు. జస్ట్ ఇప్పుడు 4 లేయర్స్ ఉన్నాయి కదా, 4 లేయర్స్ షోల్డర్ మీద ఎడ్జ్ పెట్టుకోండి, అది మధ్యలో గుర్తు కోసం. దాని తర్వాత వచ్చేసరికి మీకు క్రాస్ తీయాలి, హ్యాండ్కి క్రాస్ తీయాలి. అది 4 లేయర్స్ తీయద్దండి, 2 లేయర్స్, ఎందుకంటే అది ఫ్రంట్ సైడ్ పార్ట్కి వస్తుంది కాబట్టి 2 లేయర్స్ క్రాస్ తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అది 2 లేయర్స్ వదిలేసేసేయండి. ఒక 2 లేయర్స్లో తీయండి. క్రాస్ తీసాం కదా, అది మళ్ళీ షోల్డర్ మీద దాకా రాకూడదండి. షోల్డర్ మీద దాకా వచ్చింది అనుకోండి, ఈ షోల్డర్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. కొంచెం జస్ట్ షోల్డర్ బిట్ వదిలేసేసి అక్కడి నుంచి లైట్గా మళ్ళీ ఇటు చంగా వదిలేసేసి క్రాస్ తీయండి కొంచెం. అది ఎక్కడ అంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనం ఆల్రెడీ నేను చూపించే కటింగ్లో అయితే మటుకి లోపలికి ఇంకా క్రాసులు తీయాల్సిన అవసరం కూడా ఉండదు మీకు, ఫ్రంట్ పార్ట్లే కానీ బ్యాక్ పార్ట్లే కానీ. ఎందుకంటే అదే ఆల్మోస్ట్ డీప్లైన్ చేస్తాం. మీరు కుట్టుకొని చూడండి, మీకైతే బుస్కైతే రాదు, ఇబ్బంది అయితే ఏముండదు. ఏదన్నా ఇబ్బంది అనిపించిందంటే అక్క ఇలా వచ్చింది మరి ఏంటి ఎక్కడ తేడా అని చెప్పేసి మీరు అడగండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి
ఫ్రంట్ పార్ట్ అయితే అసలు నేను నేర్చుకునేటప్పుడు మా టీచర్ చెప్పినప్పుడు నా బాగా చూడాలండి. 10th క్లాస్ అయిపోయిన కొత్తల్లో నేను కూడా చాలామంది 10th క్లాస్ అయిన పిల్లలకే ఆల్మోస్ట్ చాలామందికి నేర్పాను. మేబీ వాళ్ళ దాకా రీచ్ అయితే మాత్రం నన్ను ఖచ్చితంగా కన్ఫర్మ్ ఇప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకునే ఉంటారు. వాళ్ళ దాకా రీచ్ అయితే అని అనుకుంటున్నాను. చాలామంది చాలాసార్లు అడిగారు కానీ మనకి వీడియో ఎడిటింగ్లు రావు ఏమి. ఇప్పుడు కూడా నాకు సరిగా రాదు. మేబీ ఒక స్టాండ్ పెట్టుకొని మొన్న ఫస్ట్ వీడియోలో అయితే ఒక టేబుల్ మీద పెట్టేసి జస్ట్ వీడియో తీద్దామని అనుకున్నాను. ఇప్పుడేమో ఒక స్టాండ్ ఒకటి పెట్టాను. ఆ స్టాండ్ ద్వారా ఇక మీకైతే వీడియో తీసి పెడుతున్నాను. ఎడిటింగ్ కూడా నాకు చాలా కష్టమే, ఎందుకంటే వర్క్ ఉంటుంది, చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడంటే మిషన్ ఆగింది కాబట్టి అంత నాయిస్ రాదు. మిషన్ కూడా ఉంది, ఎంబ్రాయిడరీ మిషన్ కూడా రన్ అవుతున్నప్పుడైతే వీడియోలు తీయడం అటు ఉంచండి, ఎడిటింగ్ అంటే చాలా కష్టం ఉంటుంది. ఇక నైట్ టైం చేసుకోవాల్సిందే. ఇప్పుడైతే చూసారు కదా బ్యాక్ పార్ట్ని తీసాను. బ్యాక్ పార్ట్ని అటువైపు పెట్టామనుకోండి, నెక్కి వచ్చి చూడండి ఇప్పుడు అటువైపు పెడుతున్నాను కదా, పెట్టినా వస్తుంది బాగానే, కానీ అక్కడ నెక్ గీసేటప్పుడు అక్కడ ఎడ్జులు మూలలు ఇబ్బంది అవుతుంది. అందుకని ఎక్కువ అలా పెట్టుకోవద్దు. ఇప్పుడు మూల క్రాస్ హ్యాండ్ తీస్తాం కదా, హ్యాండ్ తీసిన వైపుకి ఆల్మోస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది రాని పక్షంలో ఇంకో వైపుకి మార్చుకోండి. అలా క్రాస్గా 45 degreesలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా లెంత్ సరిపోతుందా, ఆ ఎడ్జ్ కూడా కొంచెం లోపలికి నెక్ తీసేటప్పుడు అసలు చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఏమి ఇబ్బంది ఉండదు. చంకన్నా కొంచెం ఏదో మొక్కేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, కానీ నెక్ దగ్గర పోతే మాత్రం నెక్ ఇబ్బందులు చెప్పుకునే కాదు బ్లౌజ్లో. అందుకే చంక చెప్పైనా వేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం నెక్ దగ్గర మాత్రం కటింగ్లు ఉండేలా మాత్రం అసలు చూసుకోవద్దు. నెక్స్ట్ షోల్డర్లో అటు ఇటు అడ్జస్ట్ గీసేసుకోండి. ఇప్పుడు నేనైతే చూసారా గీత పక్క పడింది, కరెక్ట్ ఆ గీత మీద కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఆ అడ్జస్ట్ తీస్తాను, మీకు అది కొంచెం కిందకి అవసరం అవుతుంది. నెక్స్ట్ చంక యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా గీసేసేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెడ పెట్టాలి కదా, మెడకు కూడా ఏం చేస్తారంటే మీరు స్ట్రైట్ లైన్ పైకి గీసేయండి. గీస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది అనమాట, అటు పాటికి ఫ్రంట్ నెక్ వస్తుంది. మేబీ ఇది మీకు కనపడట్లేదు అనుకుంటా, స్ట్రైట్ లైన్ వస్తుంది. దాని తర్వాత ఇదంతా బ్లౌజ్ అయిపోయింది కదా, బ్లౌజ్లో ఎంత అనేది తెలియడానికి జస్ట్ లాస్ట్లో ఒక ఎడ్జ్ ఒకేలా గీత గీసుకోండి. ఎందుకంటే మేబీ షేప్ పట్టి లాగచ్చు, షేపులు లాగేస్తారు కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలా ఇబ్బంది లేకుండా అది ఎడ్జ్ అని తెలిసిపోతుంది. అది అవసరం లేదు, జస్ట్ మన ఏమంటారు అంత హద్దు దాటకూడదు అనే దానికి ఒక ఇదనమాట అంతే. మళ్ళీ ఇందులోనే షేప్ పట్టి కూడా రావాలి. మనం అక్కడ దాటింది అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం అని తెలియడానికి జస్ట్ అక్కడ ఇదనమాట. ఇప్పుడు మీకు నెక్ వచ్చేసరికి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది, ఏది తీసుకోవాలనే డౌట్ కూడా చాలామంది ఫేస్ చేశారు. మీరు ఏం చేస్తారంటే కాజా పట్టి తీసుకున్నారనుకోండి, రెండు ఒకటే కదా అనుకోవచ్చు. కాజా పట్టీలో కొంచెం లెంత్ పెరుగుతుంది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా, పట్టి వరకు లెంత్ పెరిగిద్ది. అది అందుకని మనం ఏం చేసామంటే అదే పెట్టుకున్నాం అనుకోండి, ఎదర మెడంతా లూజ్ వస్తుంది అనమాట నెక్. అందుకని చెప్పి ఉక్సులదే పెట్టుకోవాలి. ఉక్సులది షోల్డర్ కరెక్ట్గా మిడిల్ లైన్ గీసి, ఇప్పుడు మనం గీసినప్పుడు జస్ట్ ఎడ్జెస్ వస్తాయి కదా, ఆ గీత కన్నా లోపలికి పెట్టుకోండి, జస్ట్ కొంచెం లోపలికి పెట్టేసుకోండి. ఆ స్ట్రైట్ లైను షోల్డర్ మీద స్ట్రైట్ లైను, ఈ షోల్డర్ రెండు యాస్టీస్ అక్కడే ఉండాలి. చూడండి షోల్డర్ పట్టుకుంటున్నాను కదా, ఎందుకంటే నేను ఎందుకు అలా పెట్టానంటే జస్ట్ మనకి గీత మనం బయటికి మనం ముక్క పెట్టి దాని యువతలకే గీసాం, అందుకని అదిగో జస్ట్ చూసారా, అది మేబీ నెక్ ఏదన్నా కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పేసి అలా పెట్టాను. నెక్స్ట్ కరెక్ట్గా షోల్డర్ దానికి పెట్టేసేయండి, మీకు ఇబ్బందే ఉండదు. ఈ నెక్ ఉంది చూసారా, ఆ నెక్ను కూడా ఉక్సులు పట్టి ఉంది కదా, ఆ ఉక్సులు పట్టీని ఏం చేస్తారంటే ఆ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రైట్ లైన్ కరెక్ట్గా పెట్టేయండి, స్ట్రైట్గా పెట్టండి. అది ఇప్పుడు పెట్టింది చూసారా, షోల్డర్ దీనికి కరెక్ట్ ఉండాలి, దానికి అది స్ట్రైట్ ఉండాలి. రెండు స్ట్రైట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్ వచ్చింది. ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా చూపించాను సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చేస్తుంది. కొంతమంది వచ్చేసరికి మాకు కొంచెం రౌండ్ కావాలని అడిగారు అనుకోండి, ఇంకొంచెం పెట్టండి. షోల్డర్ దగ్గర కొంతమందికి ఇక్కడ కొంచెం పెంచుకోవడం లోపలికి ఉంచడం ఇష్టమవుతుంది. అదిగో తను అడిగింది నాకు కొంచెం లోపలికి కట్ చేయక, కానీ అంటే నేను జస్ట్ కొంచెం లిటిల్ బిట్ అక్కడ కటింగ్ చాలా బాగుండిద్ది అలా కొంచెం కటింగ్ వస్తే. ఏ జాకెట్కైనా సరే ప్లెయిన్ బ్లౌజ్కైనా మంచి లుక్ వస్తుంది అక్కడ జస్ట్ కటింగ్ ఉంటే, అది గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్ గీసేసి అక్కడి నుంచి ఉక్సుల పట్టి ఉంది కదా, ఉక్సుల పట్టి కూడా అంతే సేమ్ ఒకవైపు ఖర్చు వదలండి. అక్కడ షేప్ పట్టి మీకు కనబడుతుంది కదా క్లియర్గా, షేప్ పట్టి నుంచి
కొంచెం ఖర్చు, అది కూడా అటు ఇటు కొంచెం ఖర్చు. షేప్ పట్టి వదిలేసి మిగిలిన పార్టే మనం కొలత తీసుకుంటున్నాం. షేప్ పట్టి మీకు మర్చిపోండి, అక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే తీసుకుంటున్నాం. షేప్ పట్టి వరకు వదిలేసి ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఆ నాట్ ఉంది కదా, ఆ నాట్ని షోల్డర్ని పట్టుకొని మీరు ఎక్కువ లాగద్దు. ఇప్పుడు దీని మధ్య గ్యాప్ ఎంత, ఎక్కడ తీసుకోవాలి, కొంచెం అటు ఇటు తీసుకోవాలని డౌట్ వస్తుంది. దానికి మధ్య గ్యాప్ ఎంత, జస్ట్ ఒక 3 or 4 inches ఉంటుంది. చూసుకున్నారు కదా, ఇప్పుడు పెట్టాను కదా, అలాగే చూసుకోండి. పెట్టిన తర్వాత షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇప్పుడు నేను పెట్టిన గుర్తుంది కదా, అటువైపు పెట్టకూడదు, ఆ నేను పెట్టిన గుర్తు దగ్గరికి అప్పుడు మీరు గట్టిగా పట్టుకుని అలా లాక్కూడదు. లాగారనుకోండి షేప్ లూజ్ అయిపోయి మాకు లూజ్ వచ్చిందని అంటారు. షేప్ లూజ్ అవ్వకూడదు, కరెక్ట్గా అలా పెట్టి జస్ట్ అలా పట్టుకోండి అంతే. అప్పుడు ఖర్చు కూడా అవసరం ఉండదు, ఇంకా ఖర్చుతో సహా అక్కడ తీసుకున్నట్టే మనం. షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు దానికి ఎలా వస్తుందో దీనికి ఎలా వస్తుందో కావాలంటే మీరు రఫ్ బ్లౌజ్ కూడా ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ కోసం ఇన్ని కష్టాలు ఏం అవసరం లేదు. దానికి కొలతలు దీనికి కొలతలు ఇన్నీ ఏం అవసరం. నేను చెప్పిన మెథడ్ అయితే ఎంతమందికైనా సరే చెప్పిన మెథడ్ చదువు రాని వాళ్ళు కూడా, కనీసం 1-2 రాని వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఈ బ్లౌజెస్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ చంక ఉంది కదా, చంక దగ్గర నుంచి తీసుకోండి, కొలత తీసుకొని షేప్ పట్టి వరకు పెట్టండి. అటు ఇటు ఖర్చు యాజ్ ఇట్ ఈజ్, ఖర్చు మాత్రం వదలడం మర్చిపోవద్దు, ఎందుకంటే మళ్ళీ కుట్టాలి కదా, తగ్గిపోతుంది. లేదంటే మనకు తగ్గిపోతుంది అనమాట. చూసారా, కొంచెం కిందకి ఎక్స్ట్రా అవసరమైంది. దాన్ని ఏం చేస్తాం, మనకి మేబీ అయితే అది కూడా అసలు ఖర్చులోకి వెళ్ళిపోయింది, అది అవసరం ఉండదు. కానీ మీకు చూపించడం కోసం ఇప్పుడు మీకు అన్ని ఖర్చులతో సహానే చూపిస్తున్నాం. మళ్ళీ ఖర్చుల గీతలు, ఇన్ని గీతలు పెడితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది అసలు వదిలేసేయండి, అసలు దాన్ని లెక్కలో కూడా తీసుకోవద్దు. ఎందుకంటే 1 inch లోపలికి గీత గీసామనుకోండి ఇది సరిపోతుంది, అవతలది కూడా అవసరం ఉండదు. ఎందుకు ఖర్చులను ఎందుకు వదిలేసేయాలి? ఒక్కొక్కళ్ళు ఖర్చు ఎక్కువ కావాలని అడిగేవాళ్ళు ఉంటారు, వాళ్ళు సన్నగున్నా సరే ఖర్చు ఎక్కువ కావాలని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఆ ఖర్చును అలాగే వదిలేసేయండి. మేబీ మనకు అవసరం కూడా లేదు, అక్కడి నుంచే సరిపోతుంది మనకి. ఇదంతా ఖర్చులో వెళ్ళిపోయేది. చూసారు కదా, 3 ఇంచులు కరెక్ట్గా కలపండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లైట్గా క్రాస్ తీసుకోండి, చంక దగ్గర కొంచెం లూజ్లో బుస్కలు వస్తూ ఉంటాయి. అలా క్రాస్ తీసేసి అయితే దాన్ని కట్ చేసుకోండి. ఇంక మళ్ళీ దానికి సపరేట్ క్రాస్ తీయాలి. ఇందాక మనకి హ్యాండ్కి క్రాస్ తీసేసుకున్నాము, బ్యాక్ సైడ్ ఇంకా అవసరం లేదు. ఆల్మోస్ట్ మన కొలతలతో మీకు ఎలాగో కూడా అనేది కొంచెం చూపించాను, భయం వేస్తుంది మాకు ఎలాగా అంటే కూడా 1-2 సార్లు బ్యాక్ సైడ్ జరిపి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసరికి కట్ చేశాను కదండి, ఇంకా అది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీటెడ్. మీకు మేబీ ఇంకా కొంచెం రౌండ్ కావాలి అనుకుంటే కింద రౌండ్ షేప్ అడుగుతారు కొంతమంది. అప్పుడు ఏం చేయాలంటే పైన కట్ చేసుకోవాలి, కింద రౌండ్ షేప్ తీయండి. కొంతమంది కింద కొంచెం వెడల్పుగా రౌండ్గా ఉండడానికి కూడా ఇష్టపడతారు. మీరు అలా కావాలంటే అలా చేయండి, లేదంటే వదిలేసేయండి. అదైతే తనకైతే అవసరం లేదు, సరిపోయింది, ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా అయితే షేప్ పట్టి మిగిలిపోయిన బ్లౌజ్లో 3 parts అయితే కంప్లీటెడ్. ఇంకా 4th part వచ్చేసేసరికి మనకి షేప్ పట్టేసరికి అదైతే షేప్ పట్టీకి సరిపోదు, ఎందుకంటే ఎడ్జ్ ఎక్కువ లేదు. దానికోసం ఇక్కడి నుంచి అవతలికి పాట తీసుకుంటున్నాను. ఇందాక మీకు నెక్ అయితే చెప్పాను కదా, నెక్కి వచ్చేసరికి ఉక్సుల పట్టీ తీసుకోవాలి. ప్రతి ఒక్క కొలతలో షేప్ కానీ ఫ్రంట్ సైడ్ ప్రతిదీ ఉక్సుల పట్టీనే కొలతగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొద్దు గుర్తు ఏంటంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి కొలతలు పెట్టుకోవడానికి ఓన్లీ ఉక్సుల పట్టీనే వాడాలి. నెక్స్ట్ షేప్ పట్టీ వచ్చేసరికి ఓన్లీ కాజా పట్టీనే వాడాలి. ఎందుకనుకోండి అది ఖర్చుతో సహా ఉండిద్ది. అందుకని చెప్పేసి మీకు అది చూపిస్తున్నాను చూడండి. దాని ముందు వెడల్పు చూసుకుంటున్నాను, చూసారా, ఇక్కడి నుంచి అక్కడికి దానికి. నెక్స్ట్ వచ్చేసరికి కింద మనమైతే అక్కడి నుంచి చూడండి, ఈ షేప్ పెట్టి లెంత్ అయితే అంత వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కిందకి ఫోల్డింగ్ చేసి లోపలికి మడవాలి కదండి, లోపల మడిచేకైతే అదిగోండి, అది ఇందాక లోపలికి మడవడానికి ఎలా తీసుకున్నాం సేమ్ అంతే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి దాని హైట్ కుట్టదైతే అదిగోండి, ఖర్చు అయితే అదిగో అక్కడ పెడుతున్నాను, చూస్తున్నారు కదా.
అదిగోండి క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అలా అర్థం కాదు, తిప్పుదాన్ని చూడండి. మీకు అక్కడి నుంచి అక్కడ కుట్టు కనిపిస్తుంది, మేబీ వైట్ అయ్యి అది కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి కొంచెం కుట్టు ఉంది కదా, అక్కడ ఖర్చు కింద ఖర్చు వదిలేసేయండి. కుట్టు ఉంది కదా, కుట్టుకి పైన ఖర్చు, ఇంకంతే. నెక్స్ట్ షేప్ చూసారుగా, ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా వచ్చేస్తాయి. దీనికోసం అది ఎలా తీయాలి ఇలా తీయాలని కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. షేప్ పట్టి కూడా అంతే. షేప్ పట్టి అయితే తీస్తాం కదండి, కంప్లీటెడ్. ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు కామెంట్లో పెట్టండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ పెడితే మనకి వస్తాయా, మనకి చూస్తారా, నాకు దానికి తోడు మాట్లాడడం కూడా రాదు. వస్తుందా రాదా అనుకుంటా జస్ట్ ఫస్ట్ ఈ వీడియో అయితే పెడుతున్నాను. అంటే కాజా పట్టి ఇలా మిగిలిన క్లాతులు ఎలా తీసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏం చేస్తారంటే కాజా పట్టి ఎంత లెంత్ అటు ఇటు కొంచెం వదిలేసి ముక్క తీసేసుకోండి. దాని తర్వాత నడుము పట్టీలో ఉన్న పార్ట్ని, ఎందుకంటే ఇందాక మనకి బార్లైన్ లేదు కాబట్టి ఇలా పార్ట్ని తీసుకొని ఇక్కడ ఇది నడుము పట్టీకి పెట్టేసుకోండి. కాజాల పట్టి నడుము పట్టి రెండు వచ్చేసినట్టే. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మిగిలింది కదా, దాని లోపల ఇంకొకటి కావాలి కదా మందంగా షేప్ పట్టీలో, దాని దగ్గర అక్కడ వాడతాం. ఇంకా మిగతా వచ్చేసరికి క్రాస్ ముక్కలు తీసుకోవడం కానీ ఇవన్నీ ఇక నెక్కి వేసేటప్పుడు అనమాట. సరేనండి, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో